దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో నింపి మీ మనోనేత్రాలను తెరవాలని ఆశపడుతూ నిత్యము నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ ఆత్మీయ స్థితి గురించి మరింత విజ్ఞాపన చేస్తున్నాను. ఈ విధంగా దేవుని యొద్ద మనం కూడుకోవటానికి దేవుడు మనల్ని సజీవంగా ఉంచారు. అందుని బట్టి ముఖ్యంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనిషి బ్రతుకు విలువ లోకంలో ఉన్నప్పుడు తెలియదు. అదే లోకం దాటి సంఘంలోనికి వచ్చిన తర్వాత దినదినము మనము ఎంత కృతజ్ఞత చెల్లించాల్సిన ఆవశ్యకత ఉందో తెలుస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే లేదంటే ఏదైనా చేయగలడు. మనిషి ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. ఈవెన్ మనకి చిన్న సఫరింగ్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, స్నేజింగ్ వచ్చినా, ఏ వచ్చినా మన శరీరం ఇబ్బంది పడుతుంది, మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంది. మనల్ని అంటే మన ఆత్మని. ఈ విషయం కూడా కనీసం అవగతం లేని స్థితిగతులు లోకంలో ఉన్నాయి. శరీరం బాధించబడటం అంటే ఎదుటివాడు మనల్ని ఏదో చెడు చూపుతో చూడటం వల్ల, లేదంటే చెడు ప్రభావం మన మీద ఉండటం వల్ల అనేటువంటి మూఢనమ్మకం మనుషుల్లో రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆ యొక్క ప్రక్రియలో వచ్చినవే బ్లాక్ మ్యాజిక్స్. దాన్ని ఎందుకు తీసుకొచ్చాను అంటే, మనిషి దేవుని చేతిలో కప్పబడినప్పుడు మాత్రమే ఏ దుష్ట ప్రభావం మనిషిని ఆవహించలేదు. ఇదేదో ఇక్కడ దెయ్యాల మంత్రాల గురించి చెప్తున్నాను అనుకోకండి. బ్లాక్ మ్యాజిక్ని అసలు సపోర్ట్ చేయండి. ఎందుకంటే యాజ్ ఎ సైన్స్ అని చెప్పను, కానీ ఒక హ్యూమన్ బీయింగ్గా మనిషి అన్నిటికంటే గొప్పవాడు. నిమ్మకాయ కంటే గొప్పవాడు, మిరపకాయ కంటే గొప్పవాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఏదైనా వాహనాన్ని కొనుక్కోనో, లేదంటే ఏదైనా మన ఇంటికి ఇల్లుని కట్టుకున్నా కూడా గుమ్మడికాయ కంటే కూడా గొప్పవాడు. కానీ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ గుమ్మడి జ్యూస్లో ఉంది కాబట్టి దాన్ని తినడానికి, తాగడానికి ప్రయత్నం చేయాలి. కానీ చేయాల్సినవేవో మనిషి చేయకుండా చేయకూడనివేవో మనిషి చేసి, అవి దేవుడు నాకు ఎంత చేసినా ఏం చేసినా నాకేం ఫలితం జరగటం లేదు, ఏమిటి మహాప్రభు అని మీలో మీరు తపన పడకుండా ఉండాలంటే సమాజముల మధ్య క్రీస్తు సంఘం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ సంఘము దేనిని ప్రకటించాలి అంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారి చేత వాక్యం కనుక ప్రకటింపబడితే ఆత్మ తప్పిపోయే స్థితిలో ఉంటుంది. ఖచ్చితంగా లోకమాలిన్యం మనల్ని అంటుకుంటూ ఉంటుంది. ఆ లోకమాలిన్యం అని నీకు తెలియకుండా మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసేవాడే ఈ యుగ సంబంధమైన దేవత. వాడు కూడా దేవత అని చెప్పింది బైబిల్. సో మనల్ని మనం కాపాడుకోవాలంటే మనము వాక్యపూరితమైనటువంటి అవగాహన కలిగిన ప్రదేశాల్లో ఎక్కువ ఉండాలి. నేను ఎక్కడైనా ఉండగలను, ఏమైనా చేయగలను. నేను ఎందుకంటే ఎక్కువ సంఘంలో ఉంటాను, అంతకుమించి మనం ఎవ్రీ సండే గ్యాదరింగ్ అయ్యే టేబుల్లో నేను చేయి వేస్తున్నాను అంటే నేను ఎంత బలవంతున్నో అని మన మీద మనకి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇదే ఒకళ్ళని తప్పించేసింది. కాబట్టి మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు ప్రామాణికమైన వాక్యాలను చూసుకోవాలి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 35వ వచనం చదవండి. 35వ. నీ ఆజ్ఞల జాడ అంటే గుర్తు ఎక్కడుంటుందండి? ఆజ్ఞల జాడ కలిగిన గుర్తు ఎక్కడుంటుంది? కోడిపందాల దగ్గర ఉంటుందా? లేకపోతే నలుగురు గ్యాదర్ అయిన చోట ఉంటుందా? పండగ అనే పేరుతో మనల్ని మనం ప్రలోభ పెట్టుకునే చోట ఉంటుందా? సంఘంలోనే మాత్రమే ఉంటది. అందుకే అంటున్నాడు, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించాలి. అంటే నువ్వు నీ ఆజ్ఞల జాడ అంటే ఏంటనుకుంటున్నారు? బైబిల్ చదువుకునే ప్లేస్ ఏమంటారు? సంఘం. సంఘంలో నీకు ఒకరోజు పెట్టినప్పుడే రావడానికి నువ్వు చూపించే ఇబ్బందులు, నువ్వు చూపించే సాకులు, నువ్వు చూపించే ప్రతి విధమైన కారణం ఏమన్నా ఎలిజిబుల్ అవుతా దేవుని దృష్టిలో? అందుకే చాలా మంది తప్పిపోతున్నారు. దేవుడు ఏమంటున్నాడు, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించాలి. ఆనందిస్తుందా? నీ హృదయం ఆనందిస్తుందా? వాక్యం అనగానే మనం వెళ్ళిపోయి ఒక మంది కాదులే అనుకొని వేరే చోటుకి వెళ్ళిపోయి కూర్చోవడం, వాక్యం నాకు సంబంధించింది కాదులే అని పట్టించుకోకపోవటం, ఎవరికో కౌంటరబుల్గా వాక్యం అనుకోవటం, ఇవన్నీ మనలో ఉన్న చేదు వేరులే. అందుకే అంటున్నాడు, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించాలి, దాని యందు నన్ను నడువ. ఇదే పూర్తి అధికారాన్ని దేవుడికి ఇవ్వటం అంటారు. నాయనా, ఏదైనా సరే నాకు బలహీనతలు ఉన్నాయి. శరీరం అంటేనే పాపిష్టిది. అది రకరకాల కోరికల్ని అది వ్యక్తం చేస్తూ ఉంటుంది. దాని కోరికలు నువ్వు తీర్చేసావంటే నువ్వు నష్టం
ఎంత నష్టపోతావు అంటే అది నీకు నీ శ్రమను గురించి ఇక్కడ లోకపరమైన వాడుక భాషలే లేవు, సీరియస్లీ. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, దాని యందు నేను నడవ చేయుము అంటే నా ప్రమేయం నేను తీసుకోవద్దునైనా, నువ్వే నన్ను తీసుకెళ్ళు అన్నాను అనుకో నేను మా నాన్నగారిని. ఏంటి దాని అర్థం? నీవే నా జీవితానికి నా నడకకి ప్రాంప్టర్ వాక్ చేయించేవాడివి అంటే అధికారం మొత్తం ఎవరికి ఇచ్చాను నేను? అంతే. ఇప్పుడు మన సంఘంలోనికి వచ్చాము అంటే నాన్న నా భర్త ప్రమేయంతో వస్తా, భార్య ప్రమేయంతో వస్తాను, వాళ్ళు ఇలా లేరు కాబట్టి నేను తప్పులోకి వెళ్ళిపోతాను అన్నది న్యాయం అవుతుందండి? అవ్వదు. వాళ్ళు ఎంత అసలు లోకమే చెడ్డది అని చెప్పింది బైబిల్. ఆ లోకమే చెడ్డదైన దానిలో నుంచి మనం వేరే తెచ్చుకొని ఇక్కడికి వచ్చాం. మనం వేరైపోయే కదా. మనం ఏమన్నా మంచి వాళ్ళమా? మనం మంచి వాళ్ళం కాదు. కాకపోయినా దేవుడిని గుర్తెరిగి, నాయన మా బలహీనతలవి, మా తప్పులవి, నువ్వు క్షమించేవాడివి, ప్రాయశ్చిత్తం కలగజేసేవాడివి అని గుర్తెరిగి ఇక్కడికి వచ్చాం. గుర్తెరిగి వచ్చాము ఏంటి అని అంటే ఏంటి అర్థం? మా పాపాలను మేము ఒప్పుకుంటున్నాము అని. అలా అని మనం పాప రహితులమా? కాదే. మనము పాపాత్ములమే. పాపాత్ములైన మనల్ని ఆయన గ్రేస్ఫుల్ థింగ్ తోటి ఆయన ఇచ్చిన గొప్ప వరము అని చెప్పింది బైబిల్. ఆ వరాన్ని మనకి ఇచ్చాడు. అందుకే చాలా మంది లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకంలో మనుషులు దేవుడు ఎదురైతే, దేవుడు ప్రత్యక్షమైతే ఏ వరం కోరుకుంటావు అని అడుగుతారు. చాలా మందికి ఆ విషయం తెలియదు. ఆల్రెడీ ఆయన వరాన్ని అనుగ్రహించారు. ఆ అనుగ్రహమే రక్షణ. ఆ రక్షణని మనం పొందుకున్న తర్వాత కూడా అన్నీ వచ్చేసినట్టేనా? అన్నీ బాగున్నట్టేనా? కాదు. మనలో ఉన్న ప్రతి ఒక్క చెడ్డ క్రియ మెల్లమెల్లగా బయటికి పోవాలా లేకపోతే తెచ్చి పెట్టుకోవాలా? మనం పోతే అలా పోకుండా మనమే మంచి వాళ్ళమని మనల్ని మనం మెచ్చుకుంటూ ఉన్నాం అనుకో, అంతకంటే పెద్ద పాపిష్టి ఎవరు ఉండరు. అందుకే అంటున్నాడు కింద 37వ వచనంలో చూడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా. లోకం అంటేనే వ్యర్థమైనవి. దాన్ని 3 కేటగిరీస్ చేసేసింది బైబిల్. ఏమిటవి? శరీరాశ. ఆగుదాం ఇక్కడే. అసలు శరీరాశలోనే మనకి 99.9 ఉంటాయి. వీటికి శరీరాశకి కారణాలే నేత్రాశ. ఎందుకంటే నేత్రము అనేది ఒక పెద్ద మంచి గ్రావిటికల్ గా ఉంది కదా అని కాదు. కళ్ళతో చూసేదంతా మంచిది కాదు. ఇది బైబిల్ చెప్తుంది. కళ్ళను జాగ్రత్తగా పెట్టుకో. అందుకే బైబిల్లో భక్తుడు అన్నాడు, నీ కళ్ళు అటు ఇటు చూడగా తిన్నగా చూసుకునేలాగా. తిన్ననైన మార్గం ఏది? భక్తి మార్గం. ఏ భక్తి మార్గం? బైబిల్ మార్గం. ఆ బైబిల్ మార్గమే ఎందుకు భక్తి మార్గం? అది దేవుడు చూపించిన మార్గం. ఈ తిన్ననైన మార్గములో నువ్వు ఉన్నావా లేదా పరీక్షించుకోవాలి కదా. ఇక్కడికి వచ్చాను, ప్రార్థన చేశాను, వచ్చాను, పాట పాడాను, వచ్చాను, టేబుల్ తీసుకొని వెళ్ళిపోయాను. ఎందుకు? ఉపయోగం ఏంటి? పరీక్షించుకోమన్న విధానంలో నువ్వు లేవు కాబట్టి తప్పిపోతావు. అందుకే ఏమంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు నువ్వే త్రిప్పేనైనా. ఎలా తిప్పేస్తాడైనా? ఆయనకి ఏమైనా మ్యాజిక్ ఉందా ఏంటి? వాక్యమే. ఏమంటా తెలుసా బైబిల్? నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? ఏం చేయమన్నాడు దాన్ని? కళ్ళంతా ఒళ్ళే చూసుకొని చూస్తావు నువ్వు కదా. ఎంత ఒళ్ళంతా కళ్ళే చూస్తారంట. కరెక్టే. అదే వైస్ వర్సా. కళ్ళంతా ఒళ్ళంతా కళ్ళే చూసుకొని ఆశించిందల్లంతా కోరుకున్నాం అనుకో, ఏం జరుగుతుంది? ఎక్కడికి పోవాలో అక్కడికి పోతాం. అందుకని అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు నువ్వు త్రిప్పివేయుము, నీ మార్గములో నడుచుటకు. ఎందుకు బతికించాలండి మనల్ని? మంచి ఇల్లు కట్టుకున్నాను, నన్ను బతికించావు. మంచి పిల్లల్ని ఇచ్చావు, సంతోషం. మంచి జాబ్ ఇచ్చావు, సంతోషం. అందుకు బ్రతికించాడా? నీ మార్గములలో నడుచుకోవటానికి. ఇది చాలా చాలా కష్టం. ఎందుకంటే లోకం అంతా ఒక దారి అయితే క్రైస్తవం అంతా ఒక దారి అవుతుంది. క్రైస్తవుడు అంటాడు పండగలు వద్దు అంటాడు. లోకం అంటది పండగలోనే మొత్తం ఉంది అంటది. పండగ, అమావాస్య, విశ్రాంతి దినాలు నీ జోలికి రా. నీకు ఎవడన్నా చెయ్యాలని చెప్పి, ఎవరన్నా ఇదిగో ఇలా చెయ్యి అని చెప్తే వాళ్ళకి కారణం చెప్పు, ఎందుకు అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు చేయకూడదు అంటే అంత్యకాలంలో చివరి దినాలు ఎలా ఉన్నాయి? చాలా పీస్ఫుల్ డేస్ అని చెప్పిందా? మనుషులు ఎలా ఉప్పుతారు? పేతురు పత్రికలో చెప్పింది కదా,
ఎన్నో 18 రకాలు ఉన్నాయి. మనుషులు చోరులు, మనుషుల్ని దొంగలుగా తీసుకొని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయే ప్రపంచంలో ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మార్గము యందు నడుచుకోవడానికి కదా నిన్ను బ్రతికించాడు. నిన్ను బ్రతికించాడంటే లోకపు యొక్క రుచిని చూడటానికి ఏమైనా బ్రతికించాడు అనుకున్నావా? నీకు ఆరోగ్యం ఇచ్చాడంటే లోకంలో ఉన్నటువంటి వ్యసనాలన్నీ నీలో చేర్చుకోమన్నా, చేసి నాలో తప్పేమీ లేదని చెప్పుకోవడానికి నువ్వు ఇక్కడ ఉండింది కాదు. కాదు, నీ మార్గములలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపు. నీవిచ్చిన వాక్యము ఇది. నీవిచ్చింది ఏమిచ్చాడైనా? నాకు ఒక గొప్ప ఇల్లు ఇచ్చావు, నాకు ఒక గొప్ప బిడ్డనిచ్చావు, అవి కాదు ఆయన ఇచ్చింది. నీకు ఇచ్చింది ఈ లోకంలో ఆయన వాక్య ప్రకారం బ్రతకటానికి, ఆయన మార్గముల్లో బ్రతకటానికి. అందుకే వాక్యం ఇచ్చాడు. వాక్యం అంటే అబద్ధం ఆడరాదు, అవసరమైన చోటల్లో అబద్ధం ఆడవచ్చును టైపా కాదు. ఒకడు అబద్ధము ఆడనే కూడదు. అబద్ధికులు దేవుని రాజ్యాన్ని అంత సింపుల్ కమాండ్ లోనే అంత పవర్ఫుల్ ఏముంది శిక్ష ఉంది అంటే ఇంకా మిగతా వాటికి ఆయన వదిలిపెడతాడంటారా? అందుకంటే నీవు ఇచ్చిన వాక్యము మనుషుల్లో నీకు భయం పుట్టిస్తుందా లేదా? వాక్యం నీకు భయం పుట్టించడం లేదు కదా అంటే నువ్వు చాలా ముదిరిపోయావంటే హృదయము క్రొవ్విపోయింది అని అర్థం. వాక్యాన్ని ఎక్కడైనా దొరుకుతుందా? వాక్యపు ఛాయ, ఇందాక మీరు వాక్యపు జాడ దొరికితేనే హృదయం సంతోషించాలని బైబిల్ చెప్తుంటే నిన్ను వాక్యంలోనే ఉంచుతాము రండి అంటే దాన్ని బాగా బాధ వేదన అనుకుంటే నీకు ఎలాగా? నువ్వు శరీర తత్వం కలిగిన వాడు, ప్రకృతి సంబంధివే. అందుకని అంటున్నాడు, నీవిచ్చిన వాక్యం మనుషుల్లో భయం పుట్టాలి, అప్పుడే నీ సేవకుడు స్థిరపరచబడతాడు. అందుకనే ఇదే కీర్తనలో 34వ కీర్తన చూడండి. 34వ కీర్తన డిఫరెన్స్ చెప్పండి. 34వ కీర్తన 21వ వచనం, అది కూడా నోట్ చేసుకోండి. చెడుతనమే భక్తిహీనులను సంహరిస్తుంది. భక్తిహీనులు ఎవ్వరు చంపక్కర్లా, వాడు చెడుతనమే వాడిని చంపేస్తాడు. వాడు అనుకుంటాడు నేను సురక్షితంగా ఉన్నాను, నాకు నెమ్మదిగా ఉంది, నేను చాలా బాగున్నాను అనుకునే లోపు అకస్మాత్తుగా ప్రసవ వేదన కలిగిన వాళ్ళకి పెయిన్స్ ఎలా స్టార్ట్ అవుతాయో అలా స్టార్ట్ అవుతుంది. ప్రపంచం మొత్తానికి ఆల్రెడీ పెయిన్ స్టార్ట్ అయిపోయింది, కానీ గుర్తించలేనంత మందం అయిపోయింది మనిషి యొక్క జీవితం. అందుకే అంటున్నాడు, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుణ్ణి ద్వేషించే వాళ్ళు అపరాధులు. ఎందుకురా నువ్వు బాగుంటున్నావు, నువ్వు ఎందుకురా చర్చికి వెళ్తున్నావు, రారా బాబు మాతో ఎంజాయ్ చేయి, ఏంట్రా ఇంట్లో ఉండే ఏం సుఖం ఉంటుందిరా, బయటికి వెళ్ళి సుఖాన్ని అంతా చూద్దాం, సుఖం అంతా బయటే ఉంటది, ఆనందం అంతా బయటే ఉంటది అన్న ప్రబుద్ధులు ఎక్కడున్నారో తెలుసా? సంఘాల్లో ఉన్నారు. నీకు ఆనందం కావాలా? ఏ ఆనందాన్ని ఎంచుకుంటున్నావు? క్షణభంగురంలో నిన్ను సాటిస్ఫై చేసే ఆనందం కోసం మనం ఎదురు చూసేది. చీ అనిపించట్లా, నీ మీద నీకే అసహ్యం అనిపించట్లా? దేవుడు నిన్ను పెంచి పోషించుకుంది, దేవుడు చిన్నప్పటి నుండి నిన్ను కాచుకుంది, ఏ ప్రేమ నీకు లేకపోయినా నిన్ను కౌగలించుకుని నిన్ను మందిరంలో నిన్ను నీటి కాలంలో యోరాను యొద్ద ఉంచినట్టు ఉంచింది లోకపు ఆనందాన్ని చవి చూడటానిక. ఏమన్నాడు? జీవితాన్ని నీది జీవితము క్షణకాలము, నీటి ఆవిరి. తెలీదుగా? నీకు తెలుసు కదా ఇవన్నీ. నీటి ఆవిరి లాంటి జీవితానికి క్షణభంగురంలో నిన్ను ఆనందపరిచే పరుగు నీకు ఉంది అంటే నీ పరుగును ఆపే శక్తి ఎవరికి ఉందో కూడా నీకు తెలిసే ఉంటది. అయినా తప్పు చేస్తున్నావు కాబట్టి మరి కఠినమైన తీర్పు నీకు, మరి కఠినమైన తీర్పు. అందుకనే 97లో ఉంటుంది చూడండి, ఇదే కీర్తనలోనే 97వ కీర్తన 10వ వచనం చూడండి. యెహోవాని ప్రేమించువారులారా, నిజంగా ప్రేమిస్తే చెడుతనం చేస్తారండి? చెయ్యకముందే అసహించుకుంటాం మనం. చెడుతనాన్ని ఏం చేస్తాం మనం? చెయ్యకముందే అసహించుకుంటున్నాం. కానీ ప్రేమిస్తున్నానని నటిస్తూ, దేవుడికే మేము సేవకులం అని చెప్పుకుంటూ, బల్ల తీసుకుంటూ, ఆయన గురించి బాగున్నామని పైకి మీ భుజాన్ని మీరే తట్టుకుంటూ హిపోక్రటికల్ గా మీ జీవితాన్ని గడిపేసి చెడుతనాన్ని ఆస్వాదించి సంఘానికి మచ్చ తెచ్చే ప్రబుద్ధులు మనకున్నారు అంటే ఎలా ఉంది పరిస్థితి? చెడుతనమును అసహించుకోండి,
చెడుతనాన్ని ఆశ్రయించుకుంటే లోకంతో మనకి డేంజర్. అందుకే అంటున్నాడు, తన భక్తుల ప్రాణాల్ని ఆయనే కాపాడుకుంటాడు. అర్థమైందా? మనం దేనికి భయపడక్కర్లేదు, దేనికి బాధపడక్కర్లేదు, దేనికి దిగులు చెందక్కర్లేదు. అందుకే అంటున్నాడు, తన భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడును. ఈవెందో భక్తిహీనుల చేతిలో నుండి కూడా ఆయన మనల్ని కాపాడు. ఇంక దేని గురించి నీ దిగులు? తిండి కావాలా, ఇస్తానన్నాడు. వస్త్రం కావాలా, ఇస్తానన్నాడు. మీ దేహం గురించి చింతొద్దు అన్నాడు కదా. మరి దేనికి మీరు నాయనా, మీరు పిచ్చుకల్నే నేను అలా పోషిస్తున్నాను, పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని ఆయన చెప్పిన మాటను మర్చిపోయి లోకానందం, క్షణికానందం అనుకుంటూ నువ్వు పరిగెడితే దేవుడు నిన్ను ఏం చేయాలి? ఏ క్షణానైనా తీసుకోవచ్చు. కానీ చివరిగా నీకు కొన్ని మాటలు వినిపించాలి. ఎందుకంటే అగ్ని రాజేస్తున్నాడు కదా, అది రగులుకోవాలి కదా, నీకు తీవ్రత పెంచాలి కదా. అందుకే నీకు ఈ మాటలన్నీ వినిపింపజేస్తున్నాడు. నేను తప్పు చేశాను కదా, తప్పు చేస్తే నా మీదకి ఏమైనా శిక్ష వచ్చిందా, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటారు చాలా మంది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసు? చెయ్యి. యవనస్తులు దేవుని చేత తమ నడకను శుద్ధి చేసుకోవాలి. బయటికి వెళ్ళా, లోకంలో ఉండా, లోకము దాని ఆశ గతిస్తుందని తెలిసి కూడా లోకపు యొక్క స్థితిగతులే బాగున్నాయి అన్నావు అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? బాగా ముదిరిపోయావు. ఎవరినో అంటాడు దేశ ముదురు, సంఘ ముదురులు ఉన్నారు ఇక్కడ. సంఘంలో మన జీవితాన్ని, మనల్ని ఎంత డౌన్ చేసేసుకొని మనం అసలు శరీరంలో లేము. శరీరం ఏదడిగినా నేను ఇవ్వను అని చెప్పి దాన్ని నలగగొట్టి దాన్ని దేవునికి అప్పగించి చూడండి, పరలోకం వస్తుంది. మీకు అక్కర్లేదా ఏంటి పరలోకం? అఫ్ కోర్స్ చాలా మందికి అక్కర్లేదు. మూర్ఖులు అనుకుంటున్నారు పరలోకం ఎవరు చూసి వచ్చారు. మీకు తెలియాలి, యేసు ప్రభు వారు చూసి వచ్చారు. చూసి వచ్చే ధనవంతుడిని, లాజర్ని మన ముందు పెట్టారు. పోయినసారి కూడా చెప్పాను, దాహంతో నాలిక ఎండిపోయిన ఒక చుక్క నీరు రాదు. ఎందుకంటే ఈ శరీరంతో పాటు నరకంలో పడతావు వెళ్ళి నువ్వు. శరీరానికి ఉన్న తత్వం ఏంటో తెలుసా? సెన్సిబిలిటీ. ప్రతి దానికి రియాక్ట్ అవుతుంది. కాలుతుంటే ఆ కాలుతున్నది ఆరకపోతే ఆరిపై చెయ్యి అని గొంతెత్తి అరిచిన నాలుక ఎండిపోతేమో గాని నీకు ప్రొటెక్షన్ అప్పుడు రానే రాదు. మరి అపాయం వచ్చినప్పుడు బుద్ధిమంతుడైతే ముందే మేల్కుంటాడు కదా, వెళ్ళి గోతిలో పడడు కదా. అందుకనే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకునే వాళ్ళారా, చెడుతనాన్ని ముందు అసహించుకోండి. చెడుతనం ఏమి చెడ్డ జిడ్డుగా ఉండి రాదండి. సాతాను కూడా ఏం చెప్పాను? నేను దేవత అని చెప్పాను. దేవత అంటే ఇంగ్లీష్ లో మీకు ఏంజిల్ అంటే తెలుస్తుంది. మీరు చెప్తుంటారు కదా అమ్మాయిలు దేవతలని. ఆ దేవతలు పెళ్లి చేసుకుంటే తెల్లగనిపిస్తారు, మీకు దెయ్యాల్లాగా కనపడతారు. ముందు తెలియదా మీకు బలహీనతలు? ఎందుకు కాచుకోలేదు? ఎందుకు దాచుకోలేదు? నువ్వు నేర్చుకున్న భక్తి ఎందుకు చూపించలేదు? ఒకరు పొరపాటును ఒకరు ఎందుకు క్షమించుకోలేదు? మీలో అహం ఉంది కనుక, మీ అహాన్ని తీసుకొచ్చి సంఘం మీద రుద్దుతున్నారు కనుక. సంఘం ద్వారా ఆత్మల రక్షణ జరగాలి. ఆత్మల రక్షణ పోగా మీరు సంఘానికి శత్రువులుగా కనపడేలాగా బయట చూపిస్తున్నారు అంటే మీలో ఏం నేర్చుకుంది? వాక్యం ఏం నేర్పించింది మీకు? ఏం నేర్పించదా. వాటర్ ప్రూఫ్ లాగా వాక్యాన్ని ప్రూఫ్ చేశారు. అంటే వాక్యాన్ని హృదయంలోకి వెళ్ళనివ్వలేదు. అందుకే నేను దేవుడు అంటున్నాడు, ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం. నన్ను కనుగొనువాడు జీవము, బతుకు. ఏ బతుకు? లోకంలో ఎట్లా బతకాలనైనా అన్నము, ఆకలి, నీరు, దప్పిక ఇవి తీర్చుకోవటానికి కాదు. నిత్య జీవం, ఎన్నటికీ చావులేని జీవితం. అసలు కనుక్కుంటున్నావా? ఆయన దగ్గరికి వచ్చి నీకు ఏం దొరుకుతుందని వచ్చావు? ఈ లోకంలో అన్ని బాగుంటాయని వచ్చావా? బాగున్నా బాగోలేకపోయినా నా కొరకు బ్రతుకు అనేది ఆయన మాట. కానీ ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, నేను మీ తల్లిదండ్రులైనా మీ విషయంలో మీ తల్లిదండ్రులే మీ చెడ్డవారైనా వాళ్ళు మీకు మంచి ఇస్తున్నారు, వాళ్ళకంటే నేను ఇచ్చేదేమన్నా తక్కువ ఉంటుందా అన్నాడా లేదా? మీరు ఏం కనుక్కుందామని వచ్చారు సంఘానికి? నాయన ఈ లోకపు నెమ్మది కావాలి, ఈ లోకపు శాంతి కావాలి. దేవుడు కూడా ఒక మాట చెప్పాడు, నా శాంతిని అంటే నాకు సంబంధించిన శాంతి ఒకటి ఉంది. మీకు ఏ లోటు ఉన్నా సంతుష్ట సహితమైన దైవ భక్తితో మీరు గనక ఉంటే అన్ని సంతృప్తిగానే ఉంటాయి. మీకు ఏంటంటే ఆరాటం, లోభము అంటే ఏంటో తెలుసా?
అత్యాశ, దీనిలో లేకపోతే దానిలో ఉంటుంది, దానిలో లేకపోతే ఇంకో దాని. ఎలా ఎంత మందితో నీ జీవితాన్ని సాటిస్ఫై చేయగలుగుతావు చెప్పు? ఎంత మందితో చేయగలవు? చేయలేము. ఇది శరీరం నీతో ఆడే నాటకం. ఈ నాటకం అంతా అందుకే బైబిల్ చెప్పింది ప్రపంచ నటన అనింది బైబిల్. ఈ ప్రపంచంలో నటనలన్నీ ఒక రోజు సమాప్తమయ్యే టైం వస్తుంది. ఆ టైంలో కల్లా నీది నటన, దేవుడి కొరకు నిజంగా బ్రతుకుతున్నావా, అది జీవాన్ని కనుక్కునే విధంగా నీ బిహేవియర్ ఉందా లేదా అనేది నీకు పరీక్ష. ఇప్పుడు ఆ పరీక్ష నెగ్గుతున్నావా లేకపోతే పడిపోతున్నావా? నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. సో నేను పడిపోయాను, తెలిసిపోతుంది. అందుకే బైబిల్లో యాకోబు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయాలలో మనము, యాకోబు ఎవరండి? స్వయాన బ్రదర్. ముందు ఏం చెప్పాడు జీసస్ గురించి? నువ్వు పెద్ద ప్రసిద్ధి చెందాలనుకుంటావు, నీ డబ్బులు చెప్పుకోవాలని సిటీకి పోయా అన్నాడు. అన్నాడా లేదా? అలాంటి యాకోబు మారిపోయిన తర్వాత ఏం మాట్లాడినాడండి? అనేక విషయాల్లో తప్పిపోతున్నావు. ఇక్కడికి వచ్చి నేను చక్కగా నా ప్రార్థన నేను చేస్తా. నువ్వెంత ధీరుడో, ఎంత ధీరత్వం కలిగిన వాడో, నన్ను కాపాడావు, నన్ను రక్షించావు, నా కొరకు చేసావు, ఇది చేసావు, అది చేసావు, ఇక నుంచి నీ కొరకే బ్రతుకుతాను. ఇమ్మీడియట్ గా బొమ్మను దాటిన వెంటనే మనోడు బయటకు వస్తాడు. ఎవడాడు? మన తండ్రి అయినా అపవాది. నువ్వెంత, నీ మాట ఎంత, నీ బతికెంత, మీరెవరు నాకు చెప్పడానికి లేదు, నా ఇష్టం. ఇవన్నీ ఎవరి మాటలో తెలుసా? అయ్యో అస్సలు మన మాటలు కాదవి. సాతాను మనలో ఉండి కల్పింపజేసి మనల్ని ప్రేరేపించి, అది ప్రేరేపిస్తుంది మన జీవితాన్ని పాడు చేసేదే అది. ఆ ప్రేరణకు లొంగకుండా ఉండటమే నియంత్రత్వము. అది స్వాతంత్రంలో వచ్చిన నియంత్రత్వము. ఆ నియంత్రత్వాన్ని నువ్వు ఎంతగా అదే సెల్ఫ్ కంట్రోల్ అంటారు తెలుగులో. మీకేమో తెలుగు మాటలు ఇంగ్లీష్లో మాటలు తెలుగులోకి ఆ వాడికి అయిపోయింది. ఆ సెల్ఫ్ కంట్రోలింగ్ ఇందాకిన్నారు కదా, భోజనం విషయంలో కూడా కంట్రోల్ ఉండాలి. మనం భోజనమే మన యొక్క ప్రవృత్తిని బయట పెడుతుంది, మన వ్యక్తిత్వాన్ని బయట పెడుతుంది. ఆ భోజనం విషయానికి వచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. నేను తీసుకుంటున్నావు కదా, ఏమని తీసుకుంటున్నావు నాయనా? నీ శరీరం. ఆనందంతో గంతులేస్తాను మందిరంలోకి వచ్చి, ఎందుకంటే నాట్యం ఆడమన్నావు కదా. ఏ స్టెప్పులు చెప్పాడు దావీదు గారు అంటే మన దగ్గర లేదు. నీకు పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎంత డిసిప్లిన్ మేనర్లో ఉంటారో, మౌనంగా ఉండండి ఆయన సన్నిధిలో అన్నమాట. అది గుర్తు చేయం. ఎగురుదాం, ఎగిరి పాడదాం. ఏం చేస్తుంది? దానివల్ల స్పిరిచువాలిటీ వస్తుందా? చాలా పెద్ద పెద్ద సంఘాలను చెప్పుకునే చోట మామూలుగా ఉండట్లేదు. భ్రష్టత్వము ఎంతగా ఎక్స్పాండ్ అయిపోయిందంటే అసలు దేవుణ్ణి ఇలా పూజిస్తారా అని లోకంలో ఉన్న వాళ్ళే పాయింట్ అవుట్ చేస్తున్నారు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? చిన్న మందలోనే డిసిప్లిన్ మేనర్ నేర్పించే విధానాలు వస్తాయి. అందుకే అంటున్నాడు అనేక విషయాల్లో మనమందరము ఆయనతో కలుపుకొని. నేను ఇక్కడ ఉన్నాను కదా అని నేనేమి కాలు రగరేసుకోకూడదు. మనమందరము తప్పిపోతున్నాను. ఎవడైనను మాట ఇచ్చి తప్పిపోతున్నారంటే, ఇక నుంచి నీ కొరకేనాయన నా బ్రతికంతా, ఇదిగో ఈ తర్వాత పెళ్ళైన తర్వాత నేనెవరో నువ్వెవరో నాయన. తప్పిపోలేదు మాటలో. ఇక నుంచి నీ కొరకే ప్రకటిస్తానయ్యా, నీ మాట గురించే ఉంటానయ్యా. ఎవరు వచ్చినా ఇంట్లో వాళ్ళు ఎదిరించినా నీ గురించి మాత్రం నేను తప్పిపోనంటాం. తప్పిపోయి చూపించి మరీ వస్తాం. ఎవరైనాను మాట యందు తప్పని ఎడల వాడు లోపల లేనట్టే. మీరు పరీక్షించుకోండి. నాయన నేను చాలా విషయాల్లో ఏం తప్పిపోలేదు, నాలో లోపం లేదని చెప్తారా? కానీ అందరూ మాట యందు తప్పిపోతున్నారు. అట్టివాడు లోపం లేనివాడు కదా. తర్వాత శరీరం కాదు, సర్వ శరీరమును స్వాధీనం చేసుకోవాలి. క్రైస్తవులైన వారందరూ దేని స్వాధీనం చేసుకోవాలి? కుక్కని, నక్కని, పిల్లిని, గేదెల్ని, ఆవుల్ని కాదు. అవి వింటాయి, వాటి లక్షణం అది. ముందు నీ శరీరాన్ని నువ్వు, నీ సర్వ శరీరాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి. అది చెప్పినట్టు నువ్వు వినకూడదు. స్వాధీనం చేసుకుంటావు అంటే ఏంటి అర్థం? అది చెప్పినట్టు నువ్వు వినకూడదని అర్థం. స్వాధీనము చేసుకొనగలిగిన వాడైతే వాడే ది స్ట్రాంగెస్ట్ పర్సన్ అంట, కంప్లీట్ మ్యాన్. రైమెంట్స్ కాదు, సర్వ శరీరాన్ని లొంగ తీసుకొని తన కొరకు తన శరీరాన్ని చెప్పింది ఏదో చెయ్యని వాడే సర్వశక్తిమంతుడు.
అప్పుడు బల్లలో చేతులేసిన ఈ శరీరం తప్పిపోకుండా, ఈ శరీరం దాని మాట వినకుండా, ఇదిగో నీ దగ్గరికి ఈడ్చి పడేశాను ఇక్కడికి, ఇదిగో ఇక నుంచైనా ఇంకా నా శరీరంలో లోపాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే మాట విషయంలో కూడా నేను తప్పిపోతున్నాను, దానితో క్షమించేసి ఇక నుంచి నా నిబంధన జీవితం, నిబంధన అంటే ప్రామిసింగ్ లైఫ్, ఇక నీ కొరకే అని ఇదిగో నీ శరీరాన్ని తీసుకుంటూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా. నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే, ఏమైనా సరే మామూలుగా లోకస్తులు తప్పు చేసినప్పుడు తిడతారు, కానీ తప్పు చెయ్యనప్పుడు తిట్టే మాటలు ఉన్నాయి కదా, నిందలు ఉన్నాయి కదా. ఎవడైనా నా గురించి నిందిస్తే మొదట నన్ను నిందించాడని జ్ఞాపకం చేసుకో. ప్రతి మానుకి ఇలా చేసిన వాడు నిన్ను ఇంకా డిస్ట్రాయ్ చేసే పరిస్థితులు ఎదుర్కొంటావు అని తెలుసుకొని ఇక ప్రతి విషయానికి నన్ను నేను డీగ్రేడ్ చేసుకుని ఈ బల్లలో చేతులు వేస్తున్నాను. చేసుకుంటున్నారా నిబంధన? అలా ప్రార్థన చేసుకుంటున్నారా? ఈ ప్రార్థన విజ్ఞాపన చేత నువ్వు బల్లలో చేతులు వేయాలి. కానీ బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. ఎప్పుడు చదివిస్తూ ఉంటారు కదా పాస్టర్ గారు మీతో. ఒక మాట చూడండి, 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం. ఇది విని విని మన ఇళ్ళ మీద రాసుకొని చూసి చెప్పి అలసైపోయింది కదా. ఆహారం తింటే జీవం వస్తుంది. నా శరీరము నీకు ఆహారము. నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొంటాడు. ఆ జీవమై ఉన్న ఆహారాన్ని నువ్వు తీసుకుంటే నువ్వు బ్రతుకుతావు. బ్రతకకుండా చేసేదే నీ శరీరము. నీ సర్వ శరీరాన్ని స్వాధీనం పరుచుకోవటానికే నువ్వు బల్లలో చేతులు వేయాలి. అందుకే అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఇఫ్ సో, అయితే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ అంటే తీసుకొని కూడా జీవించుకునే వాళ్ళు కూడా ఉండొచ్చా? ఉంటారు, చూపిస్తారు. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఎల్లప్పుడూ జీవించును అంటే చెడు లోకం వైపు చూడడు, చెడ్డతనాన్ని అసహించుకుంటాడు, చెడు విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడు, వాడు బతికున్నట్టు లెక్క. అందుకనే ఈ ఆహారం తినేవాడే వాడు ఎల్లప్పుడూ అంటే బతికున్నంత కాలం బతికినట్టే అని అనుకుంటున్నారా? బతికినంత కాలం కాదు, చచ్చిన తర్వాత కూడా బ్రతుకుతాడు. వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము, ఆయన ఇచ్చే ఆహారము లోకానికి జీవము. ఏంటంట? నువ్వు బతికినట్టు. ఆయన ఆహారాన్ని తింటే నువ్వు బతికినట్లు. ఎవరు ఆయన ఆహారం? నా శరీరమే ఆహారము. నీవు ఈ శరీరాన్ని తింటున్నప్పుడు నీ మనసు నీ మీద నేరారోపణ చేస్తుందా లేదా అనేది పరీక్ష జరుగుతుందా లేదా? ఇంట్లో ఈ విధంగా తొందరపడ్డాను, వీధిలో ఈ విధంగా తొందరపడ్డాను. మనకు తొందరపాట్లు ఎక్కువ, అవ్వమ్మలాగా. ఆశలు ఎక్కువ, అది దురాశ కూడాను. ఆశ కలిగిన ప్రాణం నన్ను ఏం చేస్తానన్నాడు? మరి తృప్తి పరిచయబడిన తర్వాత కూడా మళ్ళీ తృప్తిని కోరుకుంటున్నామంటే దురాశ. దురాశ గర్భము ధరించి ఏమిస్తుంది? పాపాన్ని ఇస్తుంది. పాపం పరిపక్వం ఏమవుతుంది? చస్తాం. ఎంత ఉంది బైబిల్లో. ఏమంటున్నాడు? వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. లోకంలో నువ్వు బతికొండటానికి ప్రస్తుతానికి నీకు టెంపరీగా ఇస్తున్నాను ఈ జీవాహారాన్ని. కానీ ఇదేం చేస్తుందో తెలుసా? నువ్వు దీన్ని తిని త్రాగితే అది ఎల్లప్పుడూ జీవింపజేసే విధంగా నీ లైఫ్ను మారుస్తుంది. నీ జీవితంలో ఏ మార్పులు చేర్పులు చేర్చుకోకుండా, మార్పులు అంటే నువ్వు చాలా మారాలి. చాలా మంది దేవుడి పని అంటే నేను చేయకపోతే ఎవడున్నారు అనుకుంటాడు. నువ్వు చెయ్యకపోతే దేవుడు రాళ్లతో కూడా చేయించుకున్నాడు. ఆ కెపాసిటీ ఉంది. కానీ దేవుడు మనల్ని పెట్టుకుంది ఆయన నామ ఘనత కొరకే. నీ డ్యూటీ నా డ్యూటీ అదే. నేను చేయకపోతే ఎలాగా? నా వల్ల కాకపోతే ఎవరి వల్ల అవుద్ది? నో. నువ్వు కాకపోతే పక్కకు పెట్టైనా నేను వేరే వాళ్ళతో పని చేయించుకుంటాను నీ ముందే. సో నువ్వేమో ఎలా బిహేవ్ చేస్తున్నావు అన్న దాని మీద సంఘపు అధికారం నీ మీదకి వస్తుంది.
అందుకే అంటున్నాడు, నిశ్చయముగా నేనేం చెప్తున్నానంటే లోకాల్లో జీవించటం కొరకే నా శరీరము అని ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త, దీనికంటే లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం చూడండి. 22వ అధ్యాయము 19వ వచనం. ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి, అంటే శరీరం విరచబడిందా లేదా? శరీరం విరచబడిందా లేదా? తీసుకుంటున్న నీ జీవితం విరచబడిందా లేదా? ఇదే దేవుడు అడుగుతున్నాడు, నీ శరీరం విరచబడుతుందా లేదా? ఏమన్నాడు? మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాక్యాన్ని వింటున్న మీరు ముందు మీ శరీరం గురించి దేవునికి కృతజ్ఞత చెప్పుకునే విధంగా ఉందా లేదా? కృతజ్ఞత చెప్పుకునే విధంగా ఉందా? మీ గురించి మీరే అసహించుకునేలాగా మీ జీవితం, మీ శరీరం ఉందా? ఒకవేళ శరీరం గనక ఆయనకు అర్పించే విధంగా ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? దాన్ని విరచాలన్నాడు. విరిచారు. మీరు బల తీసుకుంటున్నప్పుడు విరచడం అంటే కాలు చేయి ఎరగొట్టుకున్నాను కాదు, శరీరం లోపల నిన్ను నడిపిస్తున్న హృదయం విరవాలి. అందుకే అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మీకిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము. ఎవరి కొరకు ఇవ్వబడింది? మన కొరకు ఇవ్వబడిన శరీరం మామూలుగా ఇవ్వబడలేదు. ఎలా ఇవ్వబడింది? విరచబడింది. అంటే ఎన్ని నొప్పులు పడి ఉంటుంది, ఎన్ని బాధలు పడి ఉంటుంది. నువ్వేంటి సుఖాన్ని కోరుకుంటున్నావు? సుఖావాసమును కోరుకున్న వారులారా బైబిల్ ఉంది. సుఖాన్ని కోరుకోకూడదు మనం. అంటే సుఖంకి మనం ఎలిజిబుల్ కాదు. శ్రమ అనుభవమునకే మనులు యోబు గారు చెప్పారు. మరి అందుకే అంటున్నాడు, వారికి ఇచ్చి, ఇది మీ శరీరము, మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి. 20 మాటలు ఆ ప్రకారమే. ఎలాగా? విరచబడిన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇవ్వబడిన శరీరము ప్రక్రియలో భాగంగా ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె కూడా పట్టుకున్నాడు. ఇవన్నీ మనకి ఊత పదాలు అయిపోయింది. గిన్నె పట్టుకొని, ఇది మీ కొరకు చిందించబడిన రక్తం, మీరును ఆయన ప్రకారం చేయాలని ఉంది 1 యోహాను పత్రికలో. అందుకే మీ కొరకు చిందింపబడిన రక్తము వలనైన క్రొత్త నిబంధనలోనికి వచ్చామా? క్రొత్త నిబంధనలో ఏముంది? నిన్ను ప్రేమిస్తే నీ పొరుగును వాడిని ప్రేమించడం పక్కన పెట్టు. భార్యని భర్తను ప్రేమించడం ఏంటి మీరు? ఇంట్లో తండ్రిని తల్లిని సన్మానించడేంటి మీరు? మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారంటే కనీసం ప్రేమ చూపరండి మీరు. మాటలో తేడా, ప్రవర్తనలో తేడా, ఇవన్నీ పెట్టుకుని బలలో చేతులా. అందుకే మీరు అపరాధులు అయ్యారంటుంది బైబిల్. అయితే 21లో ది బేస్ ఆఫ్ ది మెసేజ్ చూడండి. ఇదిగో నన్ను అప్పగించిన వాని చెయ్యి కూడా బల్లలో ఉంది. షాకింగ్ కదా? ఎవరో గురించి చెప్పారనుకున్నాం కదా, ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన అప్పగించేవారు కూడా బల్లలో చేతులు. ఏం అప్పగించాం? మా తప్పేదో మా మీద పడుతుంది కానీ ఆయన మీద పడుతుందా? మనుషులందరి ప్రాయశ్చిత్తం కొరకు క్రయదనం ఎవరి మీద పడింది? ఇంకా విరుస్తుంది ఎవరు? ఇంకా రక్తం చిందించేలాగా ప్రవర్తిస్తుంది ఎవరు? బల్లలో చేతులు వేసేవాడు. ఏమంటున్నాడు? ఇదిగో నన్ను అప్పగించిన వాని చెయ్యి నాతో కూడా ఉంది, నిర్ణయింపబడిన ప్రకారమే మనుష్య కుమారుడు పోతున్నాడు. నువ్వు పోతున్నావా? నిర్ణయింపబడిన ప్రకారం, ఆయన గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం నువ్వు పోతున్నావా? లోకంలో ఉన్న ఆశల కోసం పోతున్నావా? మనిషి కుమారుడు ఎలా పోతున్నాడంట? నిర్ణయించబడిన ప్రకారం పోతున్నాడు. అయితే ఎవరైతే బల్లలో చేతులు వేస్తూ ఆయన్ని అప్పగించే వారితో దేవుడు ఇచ్చిన సవాల్ చూడండి ఎలా ఉందో. ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. వారు ఈ పని చేసే వాళ్ళు ఎవరా అని తాము అనుకుంటే దేవుడు చెప్పిన మాట చూడండి 24వ వచనంలో, తమలో ఎవడు గొప్పవాడుగా. అది సమాజంలో, సంఘంలో వచ్చిన చేదు వేది. బల్ల తీసుకుంటారు, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. దేవుడు యొక్క దృష్టి పెడితే ఎవరు గొప్ప? ఎవరు లోకంలో కథలు చదువుకున్నా నువ్వు గొప్ప నేను గొప్ప అని, నువ్వు కాదు నేను కాదు పంచాయతీ తెలుసుకున్నాం పద అన్నారంట. అందరూ కలిసి మీరు కాదు వేరే వాళ్ళు ఉన్నారన్నారట.
సో అలాంటివి ఇక్కడ ఉండకూడదు. మీలో గొప్పవాడుగా ఎంచబడేవాడు అను వివాదము వారిలో పుట్టింది. ఎక్కడ పుట్టింది వివాదం? బల్ల తీసుకున్న తర్వాత పుట్టింది. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 21వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము భోజనం చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా భోజనం చేస్తున్నప్పుడు చెప్పాడంట ఆయన. బల్ల తీసుకుంటే నేను నేను లోకంలో ఎట్టయినా కాలు రగలు వేసుకొని తిరగొచ్చు అనుకునే వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇది. యేసు ప్రభు వారే బల్ల కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే భోజనం చేయుచుండగా ఆయన ఒక లోపాన్ని ఎత్తి చూపించాడు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. అంటే బల్ల తీసుకోవడం వల్ల పరలోకం వెళ్ళిపోతాం అన్నది కాదు, అది ఒక స్టెప్ మాత్రమే. ఇన్ని సంఘం లోపలికి రావటానికే. అలా వచ్చిన నీవు నీ ప్రవర్తన జీవితం మీద ఆధారపడి ఉంటుందన్న భ్రమలోకి వెళ్ళిపోకుండా మన జీవితాన్ని కనుక మనం కాపాడుకుంటేనే పరలోకం. అందుకే అంటున్నాడు, ఇదంతా కాదు నాయన, నువ్వు పరీక్షించుకుంటావు కదా, బల్ల తీసుకున్నప్పుడు పరీక్షించుకుంటావు కదా, పరీక్షించుకొని నిన్ను నువ్వు కనుక మార్చుకుంటే అప్పుడు నిత్య జీవానికి వారసుడివి. ఇలా తినేసి త్రాగేసి వెళ్ళిపోతే వారసుడు కాదు. వచ్చిన వాడు ఎలా తీసుకుంటావు? నా శరీరం తీసుకుంటున్నాను అన్నప్పుడు నీలో సెన్సిబిలిటీ ఉండాలి కదా. ఎందుకు తీసుకుంటున్నాను ఈ శరీరాన్ని? నా కోసం క్రైదనం అయిపోయాడు. అంతగా ఎందుకైనా డౌన్ అయిపోయాడు. లోకాన్ని సృష్టించిన సృష్టికర్త కదా, అసలు ఆయన లేకుండా ఏం లేదు కదా. అలాంటి ఆఫ్టర్ ఆల్ నా కోసమా? ఇంతగా తగ్గించుకున్నావా? ఇంతగా నా కోసం ఎక్స్పెక్ట్ చేసావా? నేను ఈ లోకంలో నువ్వు పోయిన తర్వాత నీ కోసం బ్రతుకుతానని ఇంత సమయాన్ని నా కోసం కేటాయించావా? ఎవరైనా ఇస్తారా మనకు సమయాన్ని? మనకి ఎవరు ఇవ్వరు. అధికారులు ఏ రాజేష్ ఎవరన్నా మన కోసం సమయం పెడతారా? పెట్టరు. ఎందుకంటే మన కోసం సమయం పెట్టింది ఒక దేవాది దేవుడే. మిగతా వాళ్ళంటే వేస్ట్ ఆఫ్ ది టైం అనుకుంటారు. అలాంటి లోక ప్రేమల భ్రమలో పడకండి. దేవుని ప్రేమలో ఉండండి. దేవుని కోసం బ్రతకండి. తప్పిపోయిన కుమారులు మనమంతా. వచ్చిన మనం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే మరలా సిలువ వేసేవాళ్ళమా కదా? మరి ఎన్నటికీ వాళ్ళకి రక్షణ ఉండదు. అందుకే అంటున్నాడు, భోజనం చేస్తుండగానే అన్నాడట ఆయన. ఒక మాట కింద ఒక మాట ఉంటుంది, వాళ్ళు విరిచి ఎవరైతే గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన రొట్టె తీసుకుంటున్న వెంటనే అప్పగింపబడిపోతున్న వాని ఒక శరీరంలోకి సాతాను ప్రవేశించిందంట. 23వ వచనంలో చూడండి ఆ మాట ఉంటది. నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో అప్పగించేవాడే అపరాధి. నువ్వు ఎన్నిసార్లు లోకంలో దేవుని అప్పగించేశావు? బల్ల తీసుకుంటున్న నీకు నీ జీవితం ఒక ఎగ్జాంపుల్ గా ఉందా లోకానికి? లేకపోతే నువ్వే చేదరించుకునేలాగా నువ్వే నీ జీవితం నీకే అసహ్యం? ఖచ్చితంగా పాపం చేసే వాళ్ళ పరిస్థితులు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పీరియడ్ లో వాళ్ళ గురించి వాళ్ళు అసహించుకుంటారు. కానీ ఆ టైంకి వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉండదు. అయితే వాళ్ళు బెడ్ మీదైనా ఉంటారు, లేకపోతే పోనన్నా పోతారు. ఈ లోపు నీకు ఇవ్వబడిన గ్రేస్ పీరియడ్ ఉంది కదా, అదే నీ జీవిత కాలం. ఇప్పుడు అన్ని బాడీ ఆర్గన్స్ అన్ని బాగున్నట్టుంటాయి. బాడీలో అంత యాక్టివిటీ బాగా మంచిగా ఉంటుంది. తిన్నది అరిగిపోద్ది. వచ్చిన శక్తితో ఏం చేయాలో తెలియదు. తిందామా, తిని త్రాగి ఏం చేద్దామంట, ఆడుకుందామా అనుకునేటువంటి లోకపు నానుడి నీలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏ దేవుడు మాట ఏ చెప్పినా నీకు అర్థం కాదు. వన్ ఫైన్ డే ప్రభువా 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 అని ఏడుస్తావు. కానీ ప్రభువా ప్రభువా అని ఏడ్చు వాడి వల్ల ఏమవ్వదు. మార్క్స్ 7వ అధ్యాయం, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడి వల్ల నేను చేర్చుకోను. ఆయన మాట ప్రకారము వాడే నిత్య జీవానికి వారసుడు. వాళ్ళు నిత్య జీవానికి వారసులు. ఆ నిత్య జీవానికి వారసులు అంటే పిల్లలు కదా. పిల్లలు ఎలా బిహేవ్ చేయాలి? పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ బిహేవియర్ బాగుంటుందని తండ్రికి ఒక ముద్ర రావాలి. పరలోకపు తండ్రికి పైగా ఈ శరీర పర్వం కన్నా హృదయంలో నువ్వు ముందే ఏం ఆలోచిస్తావా అని తెలుసా లేదా? మరి అలాంటప్పుడు నీ జీవిత విధానం ఎలా ఉండాలి? ఎగ్జాంపుల్గా ఉండాలా లేదా నిన్ను నువ్వే అసహించుకునేలాగా ఉందా? అందుకే అంటున్నాడు యోహాను సువార్త 13వ అధ్యాయము
18వ వచనం. యోహాను సువార్త ముగించేస్తున్నాను చూడండి, 13వ అధ్యాయము 18వ వచనం. మిమ్మల్ని అందరి గురించి చెప్పటం లేదు. దీని అర్థం ఏంటో తెలుసా? బలలో చేతులు వేసే వాళ్ళందరి గురించి నేను చెప్పటం లేదు. మీరు తెలిసి తప్పు చేస్తున్నారు, అయినా టైం ఇవ్వబడుతుంది. నేనేం చెప్తున్నానంటే మిమ్మల్ని అందరి గురించి నిత్య జీవం ఇస్తానని నేను చెప్పటం లేదు. నేను ఏర్పరచుకున్న వారిని నాకు తెలుసు. ఎవడెక్కడి వరకు రాగలడు, పంతిపు రంగంలో ఎక్కడి వరకు పరిగెత్తగలడు, ఏ నియమ నిబంధనల ప్రకారం పరిగెడతాడో, వాడు ఫ్రీ ఆఫ్ లైఫ్ ని బట్టి పరిగెడతాడా, స్వాతంత్ర్యమును అనుగ్రహించినని విషయం తెలిసి మరింత జాగరూకుడై ఉంటాడా? నాకు తెలుసునన్నా, తెలియదు అనుకో. మాకు బలలో చేతులు వేయమన్నాను కదా అని అతను యోధాకి ఇచ్చినట్టు పర్మిషన్ ఇచ్చాను కదా నీకు కూడా ఇచ్చేస్తున్నాను అనుకోకు. యోధా ఏం చేశాడు? తప్పు తెలుసుకున్నాడు కానీ నడిమి బద్దలైపోయిందంట, పేగులు బయటకు వచ్చినాయంట. తప్పు తెలిసి తప్పు చేసేవాడి పరిస్థితి శరీరపరంగా అంత ఘోరమైన శిక్షను పొందుకుంటాడు. అందుకే అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేసేవాడే నాకు విరోధి. వాడు పైగా మడమనెత్తాడు. ఏమెత్తాడు? విరోధంగా ఎత్తాడు. నేను అప్పగించేస్తాను, నువ్వెలా ఉన్నావు, చేతులు వేస్తున్నావు. అందుకే లాస్ట్కి ఒక మాట చూపించి ముగించేస్తాను. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము. 1 పేతురు పత్రిక. నిన్ను పరీక్షించుకునే విధానంలో దేవుడు ఇచ్చిన ఛాన్స్ వినియోగించుకోండి. వినియోగించుకుంటున్న మీరు ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. 4వ అధ్యాయము 18వ వచనం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము. అందుకని కాళ్ళు రగరేసి పాపం చేద్దామా? నో 19వ వచనం చూడండి. కాబట్టి అర్థమైపోయింది, నీతిమంతుడే రక్షింపబట్ట దుర్లభము. కానీ నేను తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టాడు ఆయన. నువ్వు నేర్చుకోవాలని, నువ్వు మారాలని, మారిన నీ జీవిత విధానాన్ని నిన్ను నీవే కాపాడుకోవాలని, అందులో భాగంగా చెడుతనాన్ని అసహించుకోవాలని, ఆయన ఆజ్ఞల్లోనే నీ మార్గం అంతా నడిపించుకోవాలని చెప్పిన ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. దేవుని చిత్త ప్రకారమే బాధపడి సత్ప్రవర్తన ఉండాలి. బాధ అయితే అయింది కానీ ఏ ప్రవర్తన ఉండాలంటే మనలో సత్ప్రవర్తన. ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన అంటే వాక్యముతో కూడిన ప్రవర్తన. ఎవరో వ్యక్తి అండి, ఎవరిగో ఇంటి భార్య వచ్చే సుఖిద్దామంటే ఏం చేసిందండి? ఏం చేశాడు అతను? ఎవరా భక్తుడు? యేసేపుకి ఏమైనా నిబంధనలు ఉన్నాయండి? ఆ రోజు దేవుడు ఈ ప్రకారంగా నడుచుకోవద్దని చెప్పాడా? తన వస్త్రాన్ని వదిలేసి పరిగెత్తాడు. అది సత్ప్రవర్తన అంటే. నీ మనుషుల మధ్య ఉన్నప్పుడే గొప్పవాడిగా చూపించుకో. మాకు మనుషులు లేనప్పుడు మరింత జాగృతులమై ఉండాలి మనం. ఎందుకంటే తండ్రి అయిన దేవుని ఎదుట ఉన్నాం మనం అందరము. అందుకే అంటున్నాడు, బాధపడేవారు బాధపడాలి. మనం అంతే. ఎందుకు బాధపడాలి? సత్ప్రవర్తనతో ఉంటే లోకం మనల్ని అలాగే విసిగిస్తుంది. సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకి మీ ఆత్మను అప్పగించారా? ఆత్మను అప్పగిస్తే బల్లలో ధైర్యంగా చేతులు వేస్తాం. ఈవెందో మనం తప్పిపోతున్నామని దేవుడు చెప్పాడు. మనలో పాపం లేదని చెప్పుకుంటే మనం దేవుణ్ణి అబద్ధికులను చేసేవాళ్ళం అవుతాం. సో మన యొక్క మాటని చెప్పం. అది కూడా తీసానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం మళ్ళీ చదువున్నాను. దేవుని యొక్క దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తులు. మీరు ఇక్కడ బైబిల్ పరంగా సంఘంలో కూర్చున్న మీ అందరికీ దేవుని ప్రేమ, దేవుని శక్తి, దేవుని ప్రభావము, ఆశ్చర్య క్రియలు అన్నీ ఏదో ఒకసారి అనుభవించిన వాళ్ళే. ఆయన శక్తి ఎంతో భయం పుట్టింది మనకి. ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని అనుభవించిన తర్వాత తప్పిపోతే తమ విషయంలో దేవుణ్ణి మరలా ఒకప్పుడు ఏమో నాయనా సిలువ వేశారా, నా గురించి సిలువ వేశారా అని ఏడ్చావు. ఇప్పుడు తప్పిపోయి నువ్వేం చేస్తున్నావు? మరలా దేవుడిని సిలువ వేస్తున్నావట. మరలా సిలువ ఎలా వేస్తున్నావు? అక్కడెక్కడో జరిగింది కానీ నువ్వే బాహాటంగా నీ ద్వారా నువ్వే ఆయన సిలువ వేసి అవమానం చేస్తున్నావు.
ఇక వీరిని మారు మనసు పొందనట్లు ఇక పొందరట. మరలా సిలువ వేసే వీరి జీవిత విధానం వల్ల మారు మనసు పొందే అవకాశం ఇక రాదట. మరి ఎందుకయ్యా వీళ్ళని బతికే ఉంచావు అంటే రగులుకుంది, ఆయన కోపము రగులుకుంది. అది మండక ముందే, అది నిన్ను ఆవహించి నిన్ను కాల్చేయక ముందే నీకు అవకాశం ఉంది. అది దేవుని ప్రేమ, అది దేవుని ప్రేమ. నిన్ను నూతనపరచడం అసాధ్యం అని చెప్పిన బైబిల్ మళ్ళీ నీకు అవకాశం ఇచ్చిందంటే మనుషులు ఎంతటి వారు, మనుషులమైన మనల గురించి, ఎదుటి వారి గురించి నువ్వేం ఆలోచించొద్దు, నేనేం ఆలోచించకూడదు. నేనెంత పాపినో నాకే తెలుసు, నువ్వెంత భ్రష్టుడో నీకే తెలుసు. ఇవన్నీ మనం ఒక వాళ్ళని మనం దేవుడు మళ్ళీ చెప్పాడు, నువ్వు ఇలా చేయి పాయింట్ అవుట్ చేస్తే మిగతా నీ కంట్లో ఏముందట, దూలం ఉంది. ఎదుటివాడి కంట్లో ఏం చేస్తున్నావు, నలుసు చూస్తున్నా. తీయటం సాధ్యమైందా? తీయలేని సాధ్యం. కానీ ఎదుటి వ్యక్తుల లోపాలు మనకెందుకు? ఇక మనల్ని మనం పరీక్షించుకుందాం, బల్లలో చేతులు వేద్దాం, మన సర్వ శరీరాన్ని కళ్ళెం వేసి లాగి దేవుని వాక్యానికి కట్టుపడేసి జీవాన్ని కొనుక్కున్నాము అన్నట్టుగా లోకానికి మనల్ని మనం ప్రదర్శించుకుందాం. మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ బల్లలో చేతులు వేయండి. మీరు బల్లలో చేతులు వేసేటప్పుడు అపరాధులుగా మాత్రం వేయకండి. క్షమాపణ కోరుకునే సమయం ఉంది కనుక, మనందరం బలహీనులం కనుక మనందరం ఆయన్ని ఏమని అడుగుదాం, మమ్మల్ని మాకు ఒక అవకాశం ఇవ్వనాయన అని అడుగుదాం. ఇటు ధన్యత దేవుడు మనకు అందరికీ దయచేయాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తాను. తండ్రి, ఎంత మంచి తండ్రి నాయన, మీరు లోకంలో ఉన్నవారు మేము ఏ తప్పు చేసినా అది మా బలహీనత అని మమ్మల్ని క్షమించలేరు. వారు కూడా అట్టి శరీర స్వభావం కలిగిన నాయన మమ్మల్ని క్షమించలేరు. మీరైతే మా బలహీనతలంతా ఎరిగి మా కోసం ముందుగానే జగత్తు యొక్క పునాది వేయబడక ముందే అంటే ఎంతగా మమ్మల్ని ప్రేమించారు. లోకంలో ఎంతగానో ప్రేమించాను అని మీరు చెప్తే మేము నమ్మలేకపోయాం. ఆ లోకంలో నేనున్నాను, నా సంఘం ఉంది, నా లోకస్తులైన ఈ భూజనం అంతా ఉన్నారు నాయన. వారందరికీ నీ బిడ్డ క్రయధనంగా రక్తాన్ని చిందించారు, శరీరాన్ని ఇచ్చారు నాయన. వాటి ద్వారా నాయన ఏదైతే మేము ఈ లోకపరమైన రొట్టెను చేసుకుని సాదృశ్యకంగా నీ బిడ్డ శరీరము రక్తము అని మమ్మల్ని మేము నాయన సరిదిద్దుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇవ్వబడిన అవకాశాన్ని నాయన దుర్వినియోగం చేసుకోకుండా మారు మనసు పొందుట, వారిని నూతనపరచుట అసాధ్యము అన్న ఆ విషయంలోనికి మేము వెళ్లకుండా మమ్మల్ని మేము కాపాడుకునే భాగ్యం దయచేయండి. మాకు ఇచ్చిన మళ్ళీ ఈ అవకాశం బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తుతులు. మా జీవితాల్లో మా కుటుంబాల్లో సమాధానాన్ని కోల్పోయాం తండ్రి, క్షమించండి. అన్నీ తెలిసి మేము తప్పులు చేస్తున్నాం. ఒకరినొకరి కంటే ఇంకొకరు యోగ్యులుగా ఎంచుకోమన్న నీ మాటను నాయన, ఒకరిని మరింతగా ప్రేమించమన్న నీ మాటను మర్చిపోయి మాలో మా జీవపు డంబాన్ని బయటకు తీసి మేమే శత్రువులుగా తయారయ్యాం. దయతో క్షమించండి. మా అపరాధములన్నింటినీ క్షమించి నీ వైపు త్రిప్పబడి నీ బలలో చేతులు వేస్తున్న మమ్మల్ని అందరినీ క్షమించి నీ రాజ్యానికి పాత్రులుగా మమ్మల్ని తయారు చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.